ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఈ దినం మనం యాకోబు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, యాకోబు గారి జీవితం మనం చూసినట్లయితే ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టి, దేవా నువ్వైతే ఈ వాగ్దానం ఇచ్చావు, కానీ మనుషులను చూస్తే నాకు భయమేస్తుంది అని చెప్పి దేవునికి సరెండర్ అయ్యారు. దేవుని హెల్ప్ తీసుకున్నారు. కనుకనే ఒక రాత్రంతా ఆయన్ని ఎప్పుడైతే వేడుకున్నారో ఆయన సహాయం ద్వారా దేవుని ద్వారా మాట్లాడబడి ఏం చెప్పారంటే, నువ్వు దేవునితో పోరాడి గెలిచావు, మనుషులతో కూడా పోరాడి గెలిచావు, కనుక నీ పేరు ఇజ్రాయేలు అని మాత్రమే పిలువబడుతుందని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నామా? మనుషుల శక్తిని చూసి వెనక అడుగు వేస్తూ ఉన్నామా? నువ్వెప్పుడైతే యాకోబు గారి వలె వాగ్దానాలను ఎత్తిపట్టి, దేవా నాకు సహాయం చేయి అని అడుగుతామో, మనల్ని కూడా ఇజ్రాయేల్ వలె చేస్తారు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా ఈ దినమందు ప్రభువా నాయనా, ఎటువంటి అర్హత లేని మమ్మల్ని దేవా నీ కృప ద్వారా మాత్రమే ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ఎందుకు పాత్రలం కాదు ప్రభా, అయినప్పటికీ దేవా మీ యొక్క ఆశీర్వాదములకు వారసులుగా చేయడానికి ప్రభా మీరు ఎంతగానో రోధిస్తూ ఉన్నారు ప్రభా. అందుని బట్టి మీకే వందనాలు తండ్రి. దేవా మాకు వచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి మేము ప్రార్థించి ప్రభా నీ ఎదుట నుండి మా జీవితాలైన యాకోబు వంటి జీవితాలని ప్రభా ఇజ్రాయేల్ వలె మార్చడానికి మీరే సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయును మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.